గురుగారు, మనకున్నటువంటి పురాణాలు 18. వీటిలో బ్రహ్మ వైవర్త పురాణం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? బ్రహ్మ వైవర్త పురాణం ఇది కొంతమంది తెలియక ఇప్పటికీ కూడా కొంతమంది బ్రహ్మ కైవర్త పురాణము అంటారు. కానీ మీరు చక్కగా చెప్పారు, దీన్ని బ్రహ్మ వైవర్త పురాణం అనాలి. కైవర్తము అని అంటే నీటికి సంబంధించినటువంటి మత్స్యకారులకి సంబంధించినటువంటి పదం కైవర్తము అనేది. వైవర్తము అంటే వివర్తానికి సంబంధించింది వైవర్తం. ఇక బ్రహ్మ వైవర్త పురాణంలో ఉన్నటువంటి విశేషాలు, అసలు పురాణం అంటేనే సర్గశ్చ ప్రతిసర్గశ్చ అని చెప్పి 5 రకాల లక్షణాలు ఉన్నాయి. అందులో బ్రహ్మ వైవర్త పురాణానికి కూడా ఇంకా చాలా విశిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. అందున మిగతా పురాణాలన్నింటికంటే కూడా రాధాదేవి చరిత్ర మనకి సాధికారికంగా చదవాలి అని అంటే, అందులో ఉన్నటువంటి పరమార్థం ఏదో మనకి తెలియాలి అని అంటే బ్రహ్మ వైవర్త పురాణం ప్రతి వాళ్ళు కూడా చదివి తీరాలి. అంతగా ఆ రాధాదేవి నివాసం ఉండేటువంటి గోలోక వర్ణన కానివ్వండి, అసలు రాధంటే ఎవరు, కృష్ణుడంటే ఎవరు, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఏమిటి, వాళ్ళిద్దరిని ఎలా ఆరాధించాలి, ఇటువంటి విశేష విషయాలన్నీ కూడా ఈ బ్రహ్మ వైవర్త పురాణంలో మనకి లభిస్తాయి. బహుశా ఇది చదివేనేమో జయదేవుడు అష్టపదుల్లో రాధాదేవిని ఒక పాత్ర కింద పెట్టి కృష్ణుడికి రాధకి మధ్య అష్టపదుల్ని అంత అద్భుతంగా ఆ మహానుభావుడు జయదేవుడు ఆవిష్కరించగలిగాడు. లోకంలో ఈ లౌకికపు ప్రేమకి ఉదాహరణగా రాధాకృష్ణులు అంటారు. నిజానికి లోకంలో అనుకునేటువంటి ప్రేమ కాదయ్యా రాధాకృష్ణులదిద్దరిది కూడా ఒక అలౌకికమైనటువంటి ఒక బంధం వారిద్దరి మధ్య ఉన్నది. అది గోలోకము అని చెప్పి ఆ ఒక విశిష్టమైనటువంటి ప్రేమ, అంటే లోకపు ప్రేమ, కామపు వాసనలు అంటుకొని ఉన్నటువంటి ప్రేమ వాళ్ళిద్దరి మధ్య లేదు, అది అలౌకికమైనటువంటిది అని చెప్పి ఆ గోలోక ఖండంలో బ్రహ్మవైవర్త పురాణంలో మనకి తెలియచేస్తారు. కాబట్టి చాలా విశిష్టమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి బ్రహ్మ వైవర్త పురాణం. అసలు వాళ్ళిద్దరు ఎవరు, వాళ్ళిద్దరికి మధ్య ఉన్నటువంటి బంధం ఏమిటి, ఆ పవిత్రమైన బంధం యొక్క అంచులు ఏమిటి తెలియాలంటే ఈ బ్రహ్మ వైవర్త పురాణంలో ఆ గోలోక ఖండంలో ఆ రాధాకృష్ణ చరిత్ర చదవాలి.